తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర ప్రాంతీయ భేదాలు మంచి పద్ధతి కాదని, తెలంగాణ ఆలయాల్లో అందరికీ సమానంగా చూస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుమలలోనూ అందరినీ సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల నియోజకవర్గంలోని జమునమ్మ అమ్మవారిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్లోనే ఉంటారని గుర్తు చేశారు. అలాంటప్పుడు దేవుడి వద్ద ప్రాంతీయ వివక్షలు ఎందుకని ప్రశ్నించారు. అందరం సమానంగా ఉండాలి, అందరినీ ఈక్వల్ చూడాలన్నది మా వాదన. నేను మళ్ళీ ఈ దేవుని దర్శనం తర్వాత దీనిలో రాజకీయం ఏం లేదు, దయచేసి రాజకీయం అనుకోదు ఎవరు కూడా. నేను చెప్పేటువంటిది 3.5 కోట్ల మంది వాళ్ళ యొక్క బాధ. 3.5 కోట్ల మంది ఖచ్చితంగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. 4 కోట్ల మంది జనాభాలో, తెలంగాణ 4 కోట్లలో 3.5 కోట్ల మంది గ్యారంటీగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. తిరుపతి దేవుడు ఇంటి దేవుడు ఉంటాడు, ఇక్కడ ఇష్టదైవం. చాలా మంది పేర్లు కూడా శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమలేశుడు, వెంకటేశ్వర స్వామి పేర్లే ఉంటాయి చాలా వరకు ఇళ్లలో. ప్రతి కుటుంబంలో ఒక పేరని ఉంటుంది. తెలంగాణకు ఇష్టదైవమైనటువంటి, కోట్లాది మంది జనం ఇష్టదైవమైనటువంటి తిరుపతి దేవస్థానం తెలంగాణ ఆంధ్ర అనే భేదం లేకుండా మొన్నటి వరకు ఈక్వల్గా గదుల కేటాయింపులో కానీ, దర్శనాల్లో కానీ అందరికి ఈక్వల్గా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఒక లెటర్ తీసుకొని పోయి అక్కడ ఇచ్చి దర్శనం చేసుకుని వచ్చే పరిస్థితి ఉండేది. దేవుని దగ్గర అందరం సమానంగా ఉండాలి, అందరినీ ఈక్వల్ చూడాలన్నది మా వాదన. నేను మళ్ళీ ఈ దేవుని దర్శనం తర్వాత దీనిలో రాజకీయం ఏం లేదు, దయచేసి రాజకీయం అనుకోదు ఎవరు కూడా. నేను చెప్పేటువంటిది 3.5 కోట్ల మంది వాళ్ళ యొక్క బాధ. 3.5 కోట్ల మంది ఖచ్చితంగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. 4 కోట్ల మంది జనాభాలో, తెలంగాణ 4 కోట్లలో 3.5 కోట్ల మంది గ్యారంటీగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. తిరుపతి దేవుడు ఇంటి దేవుడు ఉంటాడు, ఇక్కడ